క్రైస్తవ జీవితానికి 3 పునాదులు ఏంటండి? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. ఫెయిత్, లవ్ అండ్ హోప్. అదేవిధంగా నీళ్ళు కట్టబడాలంటే, శ్రేష్టమైన పునాదులతో కట్టబడాలంటే 3 పునాది రాళ్ళు అవసరమని మరి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి పునాది రాయి లేదా మొట్టమొదటి మైల్ స్టోన్ నీళ్ళు కట్టబడాలంటే ఏంటనేది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం ఒకసారి చూద్దాం. కొలస్సియన్స్ చాప్టర్ 3 18-24. భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. చాలండి. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? పునాదులు పాడైపోయినప్పుడు నేను చేయాల్సింది యేసయ్య సన్నిధికి లేదా దేవదేవుని సన్నిధికి రావాలి. దేవా, నా కుటుంబాన్ని, నా హృదయాన్ని, నా గృహాన్ని, నా నివాస స్థలాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. ఈ క్షణమైన నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, నా హృదయాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని పునాదులతో సహా నువ్వు కట్టు దేవుడా అని నువ్వు ఎప్పుడైతే శరణ వేడుతావో అప్పుడు ఆయన నీ ఇంటిని కట్టిస్తాడు, నీ హృదయాన్ని కట్టిస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టిస్తాడు. ఆయన ప్రణాళిక చొప్పున నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. పునాది రాయి నెంబర్ 1 ఏంటండి? సమర్పణ. మనం పాడుతూ ఉంటాం, సమర్పణ చేయము ప్రభువునకు నీ దేహము, ధనము, హృదయమును. నీ దేహాన్ని, నీ ధనయాన్ని, నీ హృదయాన్ని మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని కట్టడానికి నేను కేటాయించుకోవాలి. ఇక్కడ ఎవరికి ఏం చేయాలి అనేది చాలా క్లారిటీగా బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయించి ఉంచాడు. భార్యలారా, భర్తలకు విధేయులై ఉండుడి. భార్యలకు చెప్తున్న మాట ఎవరు చెప్తున్నారండి? కొలస్సీ పత్రికలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, పిల్లల మనసు కునగినట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారనేటి కంటికి కనబడవాలని కాక ప్రభువుకు భయపడచ్చు శుద్ధాంతకరణ అంటే అంతఃకరణ లేదా మనసు శుద్ధి కలిగిన మనసు లేదా ప్యూర్ హార్ట్, హృదయ శుద్ధి కలవారే శరీరం బట్టి యజమానుల వారికి అన్ని విషయంలో విధేయులై ఉండుడి. ఏం చేసినానో మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. కుటుంబం పునాదులతో కట్టబడాలంటే మొట్టమొదటిగా కావాల్సింది సమర్పణ లేదా సబ్మిషన్. నీ కుటుంబం కట్టబడాలంటే మొట్టమొదటిగా కావాల్సింది సమర్పణ. ఎవరికండి? మొట్టమొదటిగా నేను సమర్పించుకోవాల్సింది నీ కుటుంబానికి నేను సమర్పించుకోవాలి. తర్వాత చర్చికి, తర్వాత ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ తల్లికి, పరిచర్యకి, సేవకి, ఇంకేదైనా ఉంటుంది. కుటుంబాన్ని కట్టకుండా ఇక్కడికి వచ్చి కడతానికి ఏమీ ఉండదు, చేయగలిగింది ఏమీ ఉండదు. సమర్పణలో భాగంగా 3 అంశాలు దేవుడిని ముందుంచుతున్నాడు. మొట్టమొదటిది విధేయత, లోయల్టీ. రెండవది ప్రేమ, లవ్. మూడవది హానర్, గౌరవము. ఎవరెవరికి విధేయులై ఉండాలి, ఎవరెవరిని ప్రేమించాలి, ఎవరెవరిని నిష్ఠూర పెట్టకూడదు, ఎవరి మాట ఎవరు వినాలి, ఎవరి మనసుకి కోపం పెట్టించుకుంటే ఎవరు ఉండాలి అనేది కొలస్సీ 3వ పత్రిక 3వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చాలా క్లారిటీగా రాయించి ఉంచాడు. 7 స్టెప్స్ ఫార్ములా ఇక్కడ కనిపిస్తుంది. మొట్టమొదటిది విధేయత చూపించాలి, రెండవది ప్రేమించాలి, మూడవది నిష్ఠూర పెట్టకూడదు, నాలుగవది మాట వినడం నేర్చుకోవాలి, ఐదవది మనసు కుంగిపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. ఎవరిదండి? నీ కుటుంబ సభ్యులది. ఆరవది కోపం తెప్పించకూడదు. ఏడవది శుద్ధ హృదయం. నువ్వు ఏం చెప్తున్నావో, నీ హృదయంలో ఏదుందో అదే బయట మాట్లాడాలి తప్ప మరి వేరేది మాట్లాడడానికి వెళ్ళలేదు. ఈ 7 ఫార్ములాస్ నువ్వు అనుసరించినప్పుడే నీ జీవితాన్ని లేదా నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలుగుతావు. మొట్టమొదటిది నీవుగా నీ జీవితాన్ని లేదా నీ కుటుంబానికి
సమర్పించుకోవాలి. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ. రెండవది, ప్రతి అంశంలోనూ దావీదు మాదిరిగా కుటుంబంలో ఎన్నో సమస్యలు వస్తాయి. నీకు ఏసీ ఇష్టమైతే నీ భర్తకి ఫ్యాన్ సరిపోతుంది. నీకు ఇంట్లో తయారు చేసే ఫుడ్ ఇష్టమైతే భర్తకి, నీకేమో స్విగ్గీ జొమాటోలు కావాలి. అదేవిధంగా మీ అబ్బాయికి మరి మోడర్న్ వేర్ ఇష్టమైతే అమ్మాయికి ట్రెడిషనల్ వేర్ ఇష్టం ఉంటుంది. అట్లా చాలా రకాలైన మరి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు, పరస్పర విరుద్ధమైన అలవాట్లు, ఇష్టాలు, మరి క్వైట్ కాంట్రాస్ట్, బ్లాక్ అండ్ వైట్ లాగా పరస్పర వ్యతిరేకమైన భావనలు, అభిప్రాయాలు, ఇష్టాలు, అలవాట్లు, హాబీలు ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయండి? కుటుంబంలోనే కనిపిస్తాయి. అందరూ ఒకలాగా ఉండరు. నలుగురు ఉంటే, ఓ తల్లి, ఓ తండ్రి, ఒక అన్న, ఓ తమ్ముడు ఉంటే నలుగురు 4 రకాలైన రూట్లు, 4 రకాలైన అభిప్రాయాలు, 4 రకాలైన అభిరుచులు, 4 రకాలైన ఇష్టాలు, 4 రకాలైన మనస్తత్వాలు. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ, సమన్వయం చేస్తూ దేవుని ప్రణాళికను అందిపుచ్చుకోవడం అనేది నీ మీద, నా మీద ఉంది. ఏదైనా క్రైసిస్ వస్తే, ఏదైనా నువ్వు సమస్య పరిష్కరించలేని విషయం వస్తే, లేదా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే నేను ఏం చేయాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మొట్టమొదటిగా వెళ్ళాలి తప్ప నువ్వే నిర్ణయం తీసుకొని అది ఇంకా చిక్కుముడి అయిపోయిన తర్వాత, దేవా ఏం చేయాలి ప్రభా, ప్లీజ్ ప్రభా ఉపవాస ప్రార్థన పెడతాను ప్రభా, 3 రోజులు ప్రార్థన పెడతాను ప్రభా అంటే జరిగేది కాదు. మొట్టమొదటిగా నీ నిర్ణయాన్ని దేవుని చేతికి అప్పగించాలి. ఎవరిలాగా? దావీదు మాదిరిగా నీ కుటుంబానికి దేవునికి అర్పించాలి. అదేవిధంగా మూడవది, నీ ఇంట్లో తీసుకునే ప్రతి నిర్ణయము, చివరి నిర్ణయము, ఫైనల్ డెసిషన్ దేవుని చిత్తానికి లోబడి ఉండాలి. నీ కుటుంబం కట్టబడాలంటే మొట్టమొదటిగా నీలో నాలో ఉండాల్సింది సమర్పణ. సమర్పణలో భాగంగా విధేయత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి అభిమానము, గౌరవము, ఆత్మీయత ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే నీలో ఉంటుందో అప్పుడే భరించడము, సహించడము, రాజీ పడడం, ఆమోదించడం, యాక్సెప్టెన్స్ ఇవన్నీ ఉంటాయి. సమస్య ఎప్పుడు వస్తుందంటే, మనం ఎలా ఉంటామో, మన అన్నయ్య ఎలా ఉండాలి, మన అక్క ఎలా ఉండాలి, మన భర్త ఎలా ఉండాలి, మన భార్య ఎలా ఉండాలి, లేదా సమాజం మొత్తం అలానే ఉండాలని మనం ఆలోచిస్తూ ఉంటాం, లేదా అలా నిర్ణయించుకుంటూ ఉంటాం. అలా ఉండటానికి అవకాశం లేనే లేదు. ఒకే అభిప్రాయంతో, ఒకే ఆలోచనతో, ఒకే తలంపుతో, ఒకే ఇష్టాలతో ఏ ఇద్దరు ఉండే అవకాశం లేనే లేదు. అలా కొంతమందికి అనిపిస్తూ ఉండవచ్చు, కానీ వాళ్ళు సమాజం ముందు అలా కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటారని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇలా చెప్పాను, పరస్పర విరుద్ధ మనస్తత్వాలు లేదా కాంట్రాస్ట్ మైండ్ సెట్స్ ఎక్కడ కనిపిస్తాయండి? కుటుంబంలో, ఇంట్లో, మీ ఇంట్లో, నువ్వు ఉండే ఇంట్లో కనిపిస్తూ ఉంటాయి. వాటిని నువ్వు అంగీకరించాలి. అది ఎలా ఉందో అలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవసరమైతే రాజీ పడాలి, సహించాలి, భరించాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు అలాంటి పరిస్థితుల మధ్య నిన్ను ట్రైన్ చేయడానికి, శిక్షణ తీసుకోవడానికి, నిన్ను తర్బీదు చేయడానికి దేవుడు నేను అలాంటి ఇంట్లో, అలాంటి పరస్పర విరుద్ధ మనస్తత్వాల మధ్య దేవుడు నిన్ను ఉంచాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇంట్లో కుటుంబాన్ని కట్టుకోకుండా నువ్వు బయటకు వచ్చి దేవుని పని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే మొట్టమొదటిగా మన సామెత ఉంది, ఇంట గెలిచి ఏమన్నాడండి? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. దేవుడు ఒక ఇంట్లో నిన్ను పెట్టాడంటే పరస్పర విరుద్ధ మనస్తత్వాల మధ్య, పరస్పర విరుద్ధ కాంట్రాస్ట్ మైండ్ సెట్ల మధ్య, నీకు ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తుల మధ్య నేను ఉంచాడంటే అక్కడి నుంచి నీకు ఏదో నేర్పాలని నేను ఆ ఇంట్లో దేవుడు ప్లాన్ చేశాడు. అలాంటి మనస్తత్వం మధ్య నిన్ను బ్రతికేలా, ప్రతి దినం, ప్రతి క్షణం బ్రతికేలా నిన్ను ఏర్పాటు చేశాడు. దాన్ని నువ్వు దేవుని ప్రణాళికను అందిపుచ్చుకోవాలి. యు మస్ట్ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ ఇంట్లోనే నువ్వు శిక్షణ పొందాలి. ఎక్కడండి? మొట్టమొదటి పాఠశాల ఏది? నీ ఇల్లు. ఇంట్లోనే శిక్షణ పొందాలి. అలా పొందిన వాడే రచ్చ గెలుస్తాడు, ఉద్యోగ జీవితంలో గెలుస్తాడు, వ్యాపారంలో గెలుస్తాడు, సేవలో గెలుస్తాడు, మినిస్ట్రీలో గెలుస్తాడు, ఇంకెక్కడైనా దేవుని ప్రణాళికను అందిపుచ్చుకుంటాడు. దేవుడు చెప్తున్న మాట కొలస్సీ 3:25 చూద్దాం. కొలస్సియన్స్ 3:25. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ఇలా చెప్పాను, నీ కుటుంబంలోనే అన్యాయం జరగవచ్చు,
కుటుంబంలోనే నిర్లక్ష్యం జరగవచ్చు, నీ కుటుంబంలోనే వివక్ష జరగవచ్చు, నీ కుటుంబంలోనే నిన్ను ఒక బానిసగా ట్రీట్ చేస్తూ ఉండొచ్చు. దేవుడు చెప్తున్న మాట, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించను, పక్షపాతము ఉండదు. నీకైనా ఉంటుందేమో, నాకైనా ఉంటుందో పక్షపాతం, కానీ దేవుని దగ్గర 0.0000001% కూడా నో పార్షియాలిటీ ఎట్ ఆల్. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏ కొలతతో కొలుస్తావో అదే కొలత నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి చేరుతుంది, అంతే. దాంట్లో ఎలాంటి డౌట్ లేనే లేదు. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ప్రేమ విత్తుతావా, ప్రేమ నిన్ను చుట్టుముడుతుంది. నువ్వు ఈర్ష్య విత్తుతావా, ద్వేషం విత్తుతావా, అదే నిన్ను నీ వెంబడి నేను వీడని నీడని నేనని నీ వెనకాల పరిగెత్తు వస్తుంది. నీ కుటుంబంలో 1,000,000 అవమానాలు, హేళనలు, నిందలు ఏవైనా రావచ్చు. నువ్వేం చేయాలి? సహించాలి, రాజీ పడాలి, అంగీకరించాలి, దేవుని ప్రణాళికని దేవునికి అప్పగించాలి. దేవుడు ఏమంటున్నాడండి? నువ్వైనా పక్షపాతం చూపిస్తావు, కానీ నేను మాత్రం పక్షపాతం చూపిన బిడ్డ అని చెప్తున్న విషయం మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటండి? పునాది రాయి, ఫస్ట్ మైల్ స్టోన్ లేదా ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్. నీ కుటుంబం కట్టబడాలంటే కావాల్సింది ఏంటండి? సమర్పణ. విన్నారా? ఎవరు వింటలేదండి. వినకపోతే ఆపేస్తాను, మన దారి మనం వెళ్ళిపోవచ్చు. చెప్పండిరా, చాలా చెప్పమంటారా? చాలండి, ఎవరు మాట్లాడలేదు. కుమార్ గారు మీరు చెప్పండి. రెండవది ఫౌండేషన్ స్టోన్ కూడా వెళ్దాం మనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసియన్స్ 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. చాలండి. నీ కుటుంబం కట్టబడాలంటే మొట్టమొదటి కావాల్సిన పునాది రాయి సమర్పణ. దేనికండి సమర్పణ? దేనికి సమర్పణ? కుటుంబానికి. కుటుంబానికి నీ జీవితాన్ని, ఒక మాటలో వాడుక భాషలో చెప్పాలంటే, నీ జీవితాన్ని దారపోయాలి. చివరి క్షణం వరకు దేనికి దారపోయాలండి? కుటుంబానికి. చర్చికి కాదండి. వినిపిస్తుందా? హలో. కుటుంబానికి నీ జీవితాన్ని దారపోయాలి. కుటుంబం కట్టబడాలి. నీ చేతులతో కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి. వేరెవరో బయట నుంచి వచ్చి నీ కుటుంబాన్ని కట్టరు. కుటుంబం చెడిపోతుండే, లేదా కుటుంబం తుత్తునీళ్ళు అయిపోతుండే, కుటుంబం ముక్కలు అయిపోతుండే చూసి ఆనందిస్తారు తప్ప నీ కుటుంబాన్ని ఎవరో వచ్చి ఏదో చేస్తానని ఆశపడటం వెర్రితనం అవుతుంది. అందుకనే దేవుడు నీ కుటుంబాన్ని కట్టుకునే అవకాశాన్ని నీ చేతిలో పెట్టాడు. రెండవది, ఒకని ఏళ్ళ ఒకరు దయగలిగి కరుణాహృదయాలే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు? నువ్వు చేసే పాపాలు, నేను చేసే పాపాలు, నువ్వు చేసే తప్పిదాలు, నేను చేసే తప్పిదాలు, నువ్వు చేసే రహస్య జీవితం, నాలోని రహస్య జీవితం, నాలోని చీకటి జీవితం, నీలోని చీకటి జీవితం ఎవరికి తెలుస్తుందండి? ఎవ్వడికి తెలియదు. ఇంట్లో నాన్న తెలియదు, అమ్మ తెలియదు, భార్య తెలియదు, భర్త తెలియదు, ఇంకెవరికి తెలియదు. ఒకే ఒక్కడే తెలుసు. అయినా సరే దేవుడు నన్ను క్షమిస్తున్నాడు, 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 క్షమిస్తూనే ఉన్నాడు. దానికి ప్రతిఫలంగా నువ్వేం చేయాలండి? ఇంట్లో వాళ్ళని క్షమించాలి. క్షమాగుణం అనేది నీ జీవన విధానం అవ్వాలి. ఏమవ్వాలండి? క్షమాగుణం అనేది నీ జీవన విధానం అవ్వాలి. ఇందా చెప్పాను, కుటుంబంలో పరస్పర విరుద్ధ మనస్తత్వాలు ఉంటాయి, వ్యతిరేక మనస్తత్వాలు ఉంటాయి, నిర్లక్ష్యం ఉంటుంది, పక్షపాతం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ఒకరినొకరు మాట్లాడిపోవడం ఉంటుంది, కంపారిజన్లు ఉంటాయి, సంవత్సరాల తరబడి మాట్లాడకుండా ఉండటం ఉంటుంది. అయినా సరే ఎవరు ఏం మాట్లాడరు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం అందరూ చేరి గొళ్ళున సమాధి దగ్గర లేదా శవం ముందు చేరి ఏడుస్తూ ఉంటారు. అయ్యో నువ్వు ఉంటే బాగుండేది కదమ్మా, కుటుంబాన్ని కట్టుకో అవకాశం నువ్వు ఉంటే చక్కగా కట్టేవాళ్ళం అని అప్పుడు కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి నీ జీవితాన్ని నువ్వే కట్టే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఏ విధంగా అండి? క్షమాగుణం నీ జీవితంలో ఉన్నప్పుడు. మరి ఒక్కోసారి నీ ఇంట్లో నీ పట్ల మరి ప్రేమ రాహిత్యంతో లేదా అమానుషంగా లేదా బాధ్యత లేకుండా ప్రవర్తించేది తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు. మరి భర్త బాధితులు చాలామంది నా ముందు కనిపిస్తున్నారు. వాళ్ళు చెప్పుకోలేరు, పలానా బాధలో నేను ఉన్నాను, నా కుటుంబం ఈ విధమైన క్రైసిస్లో వెళ్తుందని
చెప్పలేరు. చెప్పినా ఓసారి సానుభూతి చూపిస్తారు, రెండోసారి సానుభూతి చూపిస్తారు, మూడోసారి చాటున మన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అనేది సొసైటీ సహజమైన వైఖరి. కాబట్టి నీ పట్ల అమానుషంగా బాధ్యత లేకుండా ప్రేమ లేకుండా ప్రవర్తించేది ఒక్కోసారి తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీ కడుపున పుట్టిన వాడే కావచ్చు. ఎందుకండి అలా ఎందుకు ప్రవర్తిస్తారు? వాళ్ళకి కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడనే విషయం వాళ్ళకి తెలియదు. కుటుంబం పట్ల దేవుని ప్రణాళిక ఏంటనేది వాళ్ళకి తెలియదు. ఓవరాల్గా దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. 3 విషయాలు చెప్పాను. కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడనే విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి తోడబుట్టిన వాడి పట్ల ఈర్ష్యతో పగతో రగిలిపోతూ ఉంటారు. అదేవిధంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కుటుంబం పట్ల కుటుంబ వ్యవస్థ పట్ల దేవుని ప్లాన్ ఏంటనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఇష్టానుసారంగా తమ ఎమోషన్స్, తమ భావోద్వేగాలను అనుసరించి లేదా తమ మూడును అనుసరించి లేదా తమ మనసు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్తూ ఉంటారు. ఓవరాల్గా దేవుడు అంటే భయము భక్తి వాళ్ళకి ఏ మాత్రం లేనే లేదు. నీ కుటుంబంలో నీకు అవమానం ఎదురవుతుందా? అవమానించని. నిందిస్తున్నారా? నిందించని. ఎగతాళి చేస్తున్నారా? చేయని. విమర్శిస్తున్నారా? విమర్శించని. అబద్ధ ప్రచారాలు చేస్తున్నారా? చేయని. మరేమీ పర్వాలేదు. ఎందుకంటే ఖచ్చితంగా నువ్వు నేను దేవుని ప్రణాళికలో ఉన్నాం. ఆయన సారూప్యం చొప్పున ఏర్పాటు చేయబడ్డాం, నిర్మించబడ్డాం. ఆయన బహుమానంగా భూమి మీదకి వచ్చాం. ఆయన ఆలయంగా భూమి మీద జీవిస్తున్నాం. ఒకసారి చూద్దాం దేవుడు ఇస్తున్న వాగ్దానం. యెషయా 49:15, 49:15 బుక్ ఆఫ్ ఐజయా. దేవదేవుడు నీతో చెప్తున్నమాట. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను, ఒకసారి ఆ ఫోటో చూడండి, మీకు ఎదురుకుండా డిస్ప్లే అయింది. పిల్లని నడిపిస్తుంది, కడుపున పుట్టిన బిడ్డని నడిపిస్తుంది. ఒక పెంపుడు జంతువుని భుజాన వేసుకొని మోస్తుంది. ఎవరండి? ఎడ్యుకేటెడ్ ఉమెన్. అన్ఎడ్యుకేటెడ్ లేదా మరి లేబర్ పనిచేస్తున్న ఆవిడ బిడ్డని వెనకాల పెట్టుకొని తన పని తను చేసుకుంటుంది. ఆ విధంగా నీ కుటుంబంలోనే నీ తల్లి నుంచి, నీ తండ్రి నుంచి నీకు మరి ప్రేమ అందకపోవచ్చు, లేదా నీ పట్ల ఎవడో పరాయి వాడికి పుట్టినట్టు నిన్ను ట్రీట్ చేస్తూ ఉండవచ్చు. ఇందా చెప్పాను, అలా చేశారా? చేయని. దేవుడిస్తున్న వాగ్దానం. యెషయా గ్రంథం 49:15, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరచునా అని దేవుడు క్వశ్చన్ మార్క్ వేశాడంటే మర్చిపోవడానికి 100% అవకాశం ఉంది అని చెప్తున్నాడు. వాళ్ళైనా మర్చిపోతారేమో కానీ బిడ్డ నేను నిన్ను మర్చిపోను అని దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం మన గుండెల్లో దాచుకొని ముందుకు వెళ్ళాల్సింది. కుటుంబ వ్యవస్థ కట్టబడాలంటే రెండో పునాది ఏంటండి? క్షమా గుణము, ఫర్గివ్నెస్. మొట్టమొదటిది సమర్పణ, రెండవది క్షమా గుణము. మూడవది చూద్దాం. మూడవది ఏంటని తెలుసుకుందాం మనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్ 3:17, పైనుండి వచ్చు జ్ఞానము. ఇక్కడ జ్ఞానవంతులు చాలామంది ఉంటారు భూమి మీద, సమాజంలో. ఇంట్లో అసలు ఈ తెలివితేటలో మామూలుగా ఉండవండి. బయటికి వెళ్తే గేటు దాటితే రూపాయికి ఎత్తి మీద రూపాయి పెడితే ₹1 కూడా మన వాల్యూ ఎవడో కట్టలేడు. కానీ ఇంట్లో, కుటుంబంలో, సంఘంలో, చర్చిలో, మినిస్ట్రీలో చాలా రకాల జ్ఞానంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ నీకు నాకు కావాల్సింది ఆ జ్ఞానం ఉండటం మంచిదే, కానీ పైనుండి వచ్చే జ్ఞానము లేదా దైవిక జ్ఞానము లేదా డివైన్ విజ్డమ్, దానికి ఉన్న గుణలక్షణాలని మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 7 సుగుణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది, మూడవది మృదువైనది, నాలుగవది సులభముగా లోబడినది, ఓపెన్ టు రీజన్, ఐదవది కనికరంతోనూ మంచి ఫలంతోనూ నిండుకునేది, ఆరవది పక్షపాతం లేనిది, ఏడవది వేషధారణ లేనిది. ఏంటండి? దైవిక జ్ఞానం నీలో ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఈ లోక జ్ఞానం ఉంటే ఈ 7 నీలో ఉండవు. ఉన్నట్టు నువ్వు జస్ట్ జనాలకి అలా టచ్ చేసి వాళ్ళని వదిలేస్తావు. ఉన్నాయని అనుకుంటారు. వాళ్ళు నువ్వు ఇద్దరం కలిసి ఒక అదో జగత్తులో లేదా మాయా ప్రపంచంలో ఎప్పటివరకు అండి సమాధిలో దిగిపోయే వరకు ఆ మాయా ప్రపంచంలోనే ముందుకు వెళ్తూ ఉంటారు. నీలో నాలో ఉండాల్సింది పైనుండి వచ్చే జ్ఞానం, దైవిక జ్ఞానం లేదా దేవుడిచ్చిన జ్ఞానం. కుటుంబంలో నీ రోల్, నీ పాత్ర నువ్వు సరిగ్గా నిర్వహించాలంటే నీలో ఉండాల్సింది
దైవిక జ్ఞానము. అప్పుడే నువ్వు నీ తోటి వాళ్ళని, నీ కుటుంబ సభ్యులను, నీ భర్తని, నీ భార్యని, నీ అన్నని, నీ అక్కని, నీ తల్లి, నీ చెల్లిని, వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తావు, ఆమోదిస్తావు, వాళ్ళతో రాజీ పడతావు, వాళ్ళని సహిస్తావు, వాళ్ళని భరిస్తావు, వాళ్ళని క్షమిస్తావు. ఆ విధంగా చేస్తూ ముందుకు వెళ్తావు. అలా